బ్రేకింగ్ న్యూస్ చూసిన వైసీపీని వీడుతున్న నేతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడారు. తాజాగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి సీనియర్ నేత ఎమ్మెల్సీ శ్రీ రామచంద్రయ్య రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి జగన్ కు పంపారు. వైసీపీ అప్రజాస్వామిక విధానాలు నచ్చకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు లేఖలో ఆయన పేర్కొన్నారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో రామచంద్రయ్య చేరారు. మరోవైపు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత ఎమ్మెల్సీ పదవిలో కొనసాగడం భావ్యం కాదని అన్నారు. అందుకే మరో 3 ఏళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. మండలి చైర్మన్ కలిసి రాజీనామా సమర్పిస్తానని తెలిపారు. వైసీపీలో కొన్ని నెలలుగా చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో జగన్ తెలుసుకోవాలని సూచించారు. సలహాదారులు జగన్కు ప్రజా అభిప్రాయాలను కరెక్ట్గా చెప్తే బాగుంటుందన్నారు. వైసీపీని వీడుతున్న నేతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడారు. తాజాగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి సీనియర్ నేత ఎమ్మెల్సీ శ్రీ రామచంద్రయ్య రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి జగన్ కు పంపారు. వైసీపీ అప్రజాస్వామిక విధానాలు నచ్చకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు లేఖలో ఆయన పేర్కొన్నారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో రామచంద్రయ్య చేరారు. మరోవైపు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత ఎమ్మెల్సీ పదవిలో కొనసాగడం భావ్యం కాదు అన్నారు. అందుకే మరో 3 ఏళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. మండలి చైర్మన్ కలిసి రాజీనామా సమర్పిస్తానని తెలిపారు. వైసీపీలో కొన్ని నెలలుగా చాలా ఇబ్బంది పడుతున్నామన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో జగన్ తెలుసుకోవాలని సూచించారు. సలహాదారులు జగన్కు ప్రజా అభిప్రాయాలను కరెక్ట్గా చెప్తే బాగుంటుంది అన్నారు.